హెయిర్ గ్రోత్ కోసం ఈ మధ్య సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ అవుతున్న టిప్ ఇదనమాట. ఏంటంటే రోజ్మెరీ లీవ్స్ యూస్ చేయడము. సో రోజ్మెరీ లీవ్స్ ఫ్రెష్వి దొరికితే హ్యాపీగా మనము ఫ్రెష్ రోజ్మెరీ లీవ్సే యూస్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ట్రై చేశాను, బిగ్ బాస్కెట్లు కానీ అన్ని దగ్గర ట్రై చేశాను. నాకైతే ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ అయితే దొరకలేదు. అందుకనే నేను ఇలాగా అమెజాన్లో అయితే డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ అయితే ఒక 50 grams ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ఇలా ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు మనం యూస్ చేద్దాము. నేనైతే రోజ్మెరీ వాటర్ తయారు చేసుకుందామని చెప్పేసి రోజ్మెరీ వాటర్ కోసం ఒక 2 glasses అంటే 1/2 liter వాటర్ని అయితే బాయిల్ చేశాను. అందులో ఒక 2 spoons నేను చూపించాను కదా, ఆ స్పూన్తో 2 spoons వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ని, డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ని వేసేసి దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ లీవ్స్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో అలా బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 minutes అయితే లిడ్ క్లోజ్ చేసుకొని అలా వదిలేసేసేయాలి. తర్వాత ఇంకా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. సో ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని మనం ఫ్రిడ్జ్లో అయితే 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ని ఎలా యూస్ చేయాలంటే చిన్న స్ప్రే బాటిల్లో అయితే మనము, నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి స్ప్రే బాటిల్లో అయితే మనము తీసుకొని రోజు కానీ డే బై డే కానీ కొంచెము హెయిర్లో రూట్స్ దగ్గర మనము స్ప్రే చేసుకోవచ్చు అండ్ హెయిర్ మొత్తం కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమి స్మెల్ రావడం కానీ హెయిర్ స్టిక్కీగా అవ్వడం కానీ ఏం కాదు, ఎందుకంటే ఇది వాటరే కదా. సో ఇలా యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు రోజ్మెరీ రిన్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత లాస్ట్ మగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజ్మెరీ వాటర్తో జస్ట్ అలాగ వాష్ చేసేసుకున్నామంటే మనము ఇక దాని తర్వాత ఇంకా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోకుండా ఉంటే సో దానివల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో నేనైతే స్టార్ట్ చేశాను ఇది యూజ్ చేయడము. రిజల్ట్స్ ఎలా వచ్చాయని మీతో అయితే ఫ్యూచర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను.